నమస్కారం అండి. కథలు విశేషాలకు స్వాగతం. మన కథలు విశేషాల్లో భాగంగా ఈరోజు నేను మహాభారతంలోని కర్ణుడి సహజ కవచకుండలాల కథ గురించి చెప్పబోతున్నాను. మనకందరికీ తెలిసిందే మహాభారతంలో మరియు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి యొక్క పాత్ర చాలా విశేషమైనది. కానీ ఆ కర్ణుడికి సహజ కవచకుండలధారి అనే పేరెలా వచ్చింది? అంటే కర్ణుడు సహజంగానే కవచకుండలములను కలిగి జన్మించాడా? అదెలా సాధ్యం? అది సాధ్యం కానట్లయితే కర్ణుడికి సహజంగానే కవచకుండలములు ఎలా వచ్చాయి అంటే దాని వెనుక ఒక కథ దాగి ఉంది. అదేమిటనగా కుంతీదేవి యాదవరాజైన సూరసేనుడి కూతురు. అయితే తన మేనమామ అయిన కుంతీభోజునికి సంతానం లేకపోవడంతో తనను దత్తత తీసుకొని పెంచుకోవడం జరుగుతుంది. కుంతీదేవి తన యవ్వన ప్రాయంలో దూర్వాస మహాముని ఆశ్రమంలో కొంతకాలము ఉండి అతనికి సేవలు చేయడంతో ఆమె సేవలకు మెచ్చిన దూర్వాస మహాముని ఏదైనా వరం కోరుకోమనగా కుంతీదేవి తనకు నచ్చిన దేవుళ్లతో సంతానం పొందే వరమివ్వమని కోరగా దుర్వాస మహాముని ఆమెకు ఆ వరమును ప్రసాదించడం జరుగుతుంది. ఇదిలా ఉండగా పూర్వం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడిపై ఘోర తపస్సు చేసి తనకు మరణము సంభవించకుండా సహస్ర కవచములు అనగా 1000 కవచములు రక్షణగా కావాలని మరియు ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వారి చేతిలోనే ఆ కవచములు తొలగించబడాలని వరం పొందుతాడు. ఆ విధంగా సహస్ర కవచుడిగా పిలువబడుతూ వరగర్వంతో పలువురిని యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుని పిలుపు మేరకు నృసింహావతారము దాల్చి హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం విష్ణుమూర్తి నరుడిగా నారాయణుడిగా ధర్ముడి ఇంట జన్మించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే ఈ నరనారాయణులు బదరికావనాన్ని చేరి లోక కళ్యాణం కొరకు తపస్సు చేయనారంభించడం జరుగుతుంది. వరగర్వంతో విర్రవీగుతున్న సహస్రకవచుడు నరనారాయణులను చేరి యుద్ధానికి ఆహ్వానించగా నరనారాయణులు, ఓ సహస్రకవచ, మేమిద్దరం ఒకేసారి నీ ఒక్కడితో యుద్ధం చేయడం యుద్ధనీతి కాదు. కావున మాలో ఒకరు నీతో యుద్ధం చేస్తుండగా మరొకరు తపస్సు చేసుకుంటారు అని చెప్పగా ఆ షరతుకు సహస్రకవచుడు అంగీకరించడం జరుగుతుంది. ఆ విధంగా మొదట నరుడు సహస్రకవచుడితో తలపడగా నారాయణుడు తపస్సు చేసుకుంటాడు. అలా సహస్రకవచుడితో 1000 సంవత్సరములు యుద్ధము చేసిన నరుడు సహస్రకవచుడి యొక్క 1000 కవచములలో ఒక్క కవచమును తొలగించగలుగుతాడు. తదుపరి నరుడు తపస్సుకు ఉపక్రమించగా నారాయణుడు సహస్రకవచుడితో తలపడి 1000 సంవత్సరములు యుద్ధం చేసి మరొక కవచము తొలగించగలుగుతాడు. అనంతరము నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా నరనారాయణులు సహస్రకవచుడి యొక్క 999 కవచములు తొలగించిన పిదప సహస్రకవచుడు భయంతో పారిపోయి సూర్యదేవుడిని కాపాడమని కోరడం జరుగుతుంది. అందుకు సూర్యదేవుడు కొంతకాలం మాత్రమే తాను ఆశ్రయం కల్పించగలనని మాట ఇవ్వడం జరుగుతుంది. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు కుంతీదేవి ఉదయాన్నే సూర్యుడిని చూసి కోరుకోవడం జరుగుతుంది. దూర్వాస మహాముని వరప్రసాదం చేత సూర్యదేవుడు కుంతీదేవి ఎదుట ప్రత్యక్షమవగా కుంతీదేవి సూర్యుడితో, అందంగా ఉన్న నిన్ను నేను మనసులో కోరుకున్నాను, కానీ పెళ్లి కాని నేను నీతో సంతానాన్ని పొందలేను అని వారించగా సూర్యదేవుడు కుంతితో, మహర్షుల వరములు వృధా కారాదు, కావున నేను నీకు సంతానాన్ని ప్రసాదించి తీరవలసిందే అని చెప్పి తన వద్ద ఆశ్రయం పొందుతున్న సహస్రకవచుడిని బాలుడి రూపంలోకి మార్చి కుంతిదేవికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 999 కవచములను కోల్పోయి ఏకైక కవచముతో ఉన్న సహస్రకవచుడు బాలుడి రూపంలో కుంతీదేవిని చేరడం జరుగుతుంది. పెళ్లి కాకుండానే సంతానాన్ని పొందిన కుంతి భయంతో సహజ కవచకుండలములతో జన్మించిన ఆ బాలుడిని ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలిపెట్టగా రథసారథి అయిన అతిరథుడు రాజులకు ఆ బిడ్డ దొరకగా అతనికి కర్ణ అని పేరు పెట్టి పెంచుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ బాలుడు వారి ఇంట రాధేయుడిగా పెరగడం జరుగుతుంది. ఇదండి కర్ణుడి యొక్క కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఒక లైక్ కొట్టి మీకు నచ్చిన వారందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి. మరొక రోజు మరొక ఆసక్తికరమైన కథతో మేము ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్కారం.